హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. దుల్కర్ సల్మాన్ రీసెంట్గా తీసిన మూవీ కాంతా మూవీ అయితే రిలీజ్ అయింది. ఇందులో దుల్కర్ సల్మాన్, సముద్రకని, భాగ్యశ్రీ, రానా వీళ్ళంతా మెయిన్ రోల్ యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా దుల్కర్ సల్మాన్, సముద్రకని స్టోరీ ఓ రేంజ్లో అలా వెళ్తూ ఉంటుంది. ఇద్దరు విలన్ హీరో అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది. ఆ స్టోరీని ఒక్కసారిగా భాగ్యశ్రీ వచ్చి తన క్యారెక్టరైజేషన్తో, తన యాక్షన్తో డామినేట్ చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ వరుస మూవీ హిట్లతో చెలరేగిపోతున్నాడు. దుల్కర్ సల్మాన్ అయితే మాత్రం లక్కీ భాస్కర్తో మంచి హిట్ కొట్టాడు, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు దుల్కర్ సల్మాన్ ప్రతి మూవీలో రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆన్ స్క్రీన్ కానీ, మూవీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ కానీ, ఇలాంటి కథానాయకుల స్టోరీస్ కానీ, ఒక రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్ కానీ ఎంచుకుంటాడు. ఆ క్యారెక్టరైజేషన్తో ఉన్న సినిమాలు మాత్రం ఇండస్ట్రీ హిట్ కొడుతున్నాడు దుల్కర్ సల్మాన్. ఆ స్టోరీస్ ఎంచుకోవడంలో కానీ, ఆ స్టోరీ సెలక్షన్లో కానీ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ని చాలా చూస్ చేసుకొని, చాలా కీన్గా చూసుకొని మరీ చూస్ చేసుకుంటున్నాడు. చాలా బాగుంది స్టోరీ అయితే మాత్రం. కథానాయకుడు లాంటి స్టోరీస్ దుల్కర్ సల్మాన్కి చాలా బాగా అచ్చొచ్చినట్టున్నాయి, కలిసి వచ్చినట్టున్నాయి. సముద్రకని ఫాదర్ క్యారెక్టర్లో ఎక్సలెంట్గా తీశాడు. సముద్రకనికి ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఇచ్చినా, ఎలాంటి స్టోరీలో అయినా అలా ఇన్వాల్వ్ అయిపోయి ఫుల్గా ఓన్ చేసేసుకుంటాడు. ఆ క్యారెక్టర్ని అయితే మాత్రం సూపర్గా చేశాడు సముద్రకని. ఫాదర్ కమ్ విలన్ రోల్ అంటే ఓ రేంజ్లో చూపించాడు. ఒక పాయింట్లో సముద్రకని, దుల్కర్ సల్మాన్ పోటాపోటీగా ఉంటుంది. విలన్ ఎవర్రా బాబు, హీరో ఎవర్రా బాబు అన్నట్టు ఉంటుంది. స్టోరీ మాత్రం ఓ రేంజ్లో చూపించాడు. భాగ్యశ్రీది క్యారెక్టరైజేషన్ మాత్రం బాగుంది. భాగ్యశ్రీకి క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్గా ఉంది. చూస్ చేసుకున్న క్యారెక్టరైజేషన్ మాత్రం ఎక్సలెంట్గా చూస్ చేసుకుంది. తన నటనతో ఈ స్టోరీతో భాగ్యశ్రీకి మాత్రం ఎక్సలెంట్ మూవీస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. 90s స్టోరీస్ని చాలా బాగా చూపించాడు. ఒక పాయింట్లో భాగ్యశ్రీది కూడా యాక్షన్ డామినేట్ అవుతూ ఉంటుంది. ఆ రేంజ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు అలా స్లోగా పికప్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. స్టోరీని మాత్రం కొంచెం స్లోగా చూపిస్తున్నట్టుగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ నుంచి రానా ఎంట్రీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో రానా ఎంట్రీతో మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. ఫుల్ డామినేషన్ అయిపోతుంది. రానా డామినేషన్ అవుతున్నాడు అనే టైంకి దుల్కర్ సల్మాన్ యాక్షన్ మామూలుగా ఉండదు. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ మాత్రం మంచి ట్విస్ట్ అయితే చూపించాడు. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ని. భాగ్యశ్రీ క్యారెక్టర్ అయితే మిస్టర్ బచ్చన్ కింగ్డమ్ మూవీస్లో ఉన్న క్యారెక్టర్ అయితే దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఫుల్ డిఫరెన్స్. అంత డిఫరెన్సియేషన్ని కూడా సింపుల్గా ఒక్క షార్ట్ టైంలోనే కొన్ని సినిమాలతోనే బాగా చేసింది. మహానటిలో క్యారెక్టరైజేషన్ని చూపించినట్టుగా చూపించాడు భాగ్యశ్రీని మాత్రం. మూవీ అయితే కన్ఫ్యూజ్ చేస్తూనే దుల్కర్ సల్మాన్ ఈ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడరా అన్నట్టుగా ఉంటుంది. ఏంద్రా బాబు ఈ స్టోరీ అంతా కన్ఫ్యూజన్లో ఉంది అనే టైంకి క్లైమాక్స్ని మాత్రం ఎక్సలెంట్ మూవీని సెలెక్ట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్ అన్నట్టుగా చూపిస్తాడు. చాలా బాగుంటుంది సినిమా అయితే మాత్రం. సెకండ్ హాఫ్లో కన్ఫ్యూజ్ చేసిన క్లైమాక్స్ని మాత్రం బాగా పీక్ తీసుకెళ్ళి చూపిస్తాడు. చాలా బాగుంది ఈ సినిమా అయితే. ఓవరాల్గా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ చూసి చాలా కన్ఫ్యూజ్గా ఉంది, ఏముంది అన్నట్టుగా అనిపించిన సెకండ్ హాఫ్ని మాత్రం చాలా బాగా చూపిస్తాడు. రానా క్యారెక్టరైజేషన్ నుంచి ఓ రేంజ్లో హైప్ మాత్రం చాలా బాగా లేపుతాడు స్టోరీని. చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.